అందరికీ నమస్కారం. మన అరుణాచల శివ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతీయ సనాతన ధర్మంలో సప్తఋషుల గురించి మనందరికీ తెలుసు. కానీ బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సృష్టించిన ప్రజాపతుల్లో ఒక అయిన అత్యంత శక్తివంతమైన పులహ మహర్షి గురించి మనకు తెలుసా? అసలు పులస్తుడి సోదరుడు రావణాసురుడికి బాబాయ్ వరుస అయ్యే ఈ మహర్షి గొప్పతనం ఏమిటి? వేదాలు మరియు పురాణాలు ఇతని గురించి ఏం చెప్తున్నాయి? ఈ రోజు మన వీడియోలో పులహ మహర్షి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం. చివరి వరకు చూడటం మర్చిపోకండి. భాగవత పురాణం మరియు విష్ణు పురాణం ప్రకారం పులహ మహర్షి బ్రహ్మదేవుడి మానస పుత్రుల్లో ఒకరు. సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బ్రహ్మ సృష్టించిన 10 మంది ప్రజాపతుల్లో ఇతను 5వవాడు. పులహ అంటే సంతోషాన్ని ఇచ్చేవాడు లేదా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అనే అర్థం వస్తుంది. జ్ఞానానికి తపస్సుకు మారుపేరైన పులహ మహర్షి సదాశివునికి గొప్ప భక్తుడు. ఇతను ప్రజాపతుల్లో ఒకరిగా సృష్టి విస్తరణకి ఎంతో కృషి చేశారు. పురాణాల్లోనే కాదు, అత్యంత ప్రాచీనమైన వేదాల్లో కూడా పులహ మహర్షి ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలను దర్శించిన ద్రష్టల్లో పులహ మహర్షి ఒకరు. యజ్ఞయాగాదుల ప్రాముఖ్యతను వివరించడంలో ఇతని పాత్ర కీలకమైనది. అధర్వణ వేదంలో కూడా ఈ మహర్షిని ఒక గొప్ప ఋషిగా మరియు ఆధ్యాత్మిక గురువుగా ప్రస్తావించారు. సృష్టి క్రమంలో మరియు బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందించడంలో ఇతను ప్రముఖ పాత్ర పోషించారు. పురాణాల ప్రకారం పులహ మహర్షి కుటుంబ వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పులహ మహర్షి భార్య పేరు క్షమ. ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె. క్షమ అంటే ఓర్పు అని అర్థం కదా. తపస్వి అయిన భర్తకు తగ్గ భార్యగా నిలిచింది. వీరి పిల్లలు కర్దముడు, అర్భివంతుడు ఇంకా సహిష్ణుడు అనే 3 కుమారులు జన్మించారు. కర్దమ మహర్షి కూడా ప్రసిద్ధ ప్రజాపతిగా గుర్తింపు పొందారు. మహాభారతం ప్రకారం పులహ మహర్షి కేవలం మానవులకే కాదు, ఇతర జీవరాశుల సృష్టికి కూడా కారణమయ్యారు. కిన్నెరులు, కింపురుషులు, వానరులు మరియు కొన్ని రకాల పక్షులు, మృగాలు పులహ మహర్షి సంతతిగా చెప్పబడ్డాయి. ఇది సృష్టిలోని వైవిధ్యాన్ని సూచిస్తుంది. పులహ మహర్షికి రామాయణంలో ప్రతినాయకుడైన రావణాసుడికి మధ్య ఆసక్తికరమైన బంధుత్వం ఉంది. పులహ మహర్షి సోదరుడు పులస్త్య మహర్షి. పులస్త్యుడి కుమారుడు విశ్రావసుడు. ఈ విశ్రావసుడి కుమారుడే రావణాసురుడు. అంటే రావణాసురుడికి పులహ మహర్షి బాబాయ్ వరుస అవుతాడనమాట. అయితే పులహ మహర్షి తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు, తపస్సుకు అంకితం చేశారు. ఇతను అనేక వేల సంవత్సరాల పాటు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందారు. కాశీ క్షేత్రంలో ఈయన ప్రతిష్ఠించిన శివలింగాన్ని పులహేశ్వరలింగం అని పిలుస్తారు. దీన్ని దర్శిస్తే జ్ఞానం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మమానస పుత్రుడిగా, ప్రజాపతిగా, వేదద్రష్టిగా మరియు తపస్విగా పులహ మహర్షి సనాతన ధర్మంలో చిరస్మరణీయుడు. ఆయన జీవితం మనకు క్షమ, ఓర్పు, జ్ఞానం మరియు ఈశ్వరుని పట్ల భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సృష్టిలోని ప్రతి జీవిలోనూ భగవంతుని తత్వాన్ని చూడాలనే సందేశం ఆయన వంశవృక్షం ద్వారా మనకు అందుతుంది. ఇక పులహ మహర్షి ప్రధానంగా హిమాలయ స్థానువుల్లో పవిత్ర నదీ తీరాలలో ఘోర తపస్సు చేశారు. ఆయనతో ముడిపడి ఉన్న ప్రధాన క్షేత్రాలు ఇవే. గండకీ నదీ తీరంలో అంటే నేపాల్ లో ముక్తినాథ్కు వెళ్లే మార్గంలో మ్యాగ్డి జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధ పులహాశ్రమం ఉంది. ఇక్కడే గండకీ నది ఒడ్డున పులహుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమద్ భాగవతం ప్రకారం భరత మహారాజు భరత మహారాజు పేరు మీద మన దేశానికి భరతవర్షం అనే పేరు వచ్చింది కదా. ఆ భరత మహారాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ పులహాశ్రమంలోనే శ్రీహరిని ఆరాధిస్తూ తన శేష జీవితాన్ని గడిపాడు. ఇక నైనిటాల్, అలాగే ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ సరస్సును కందపురాణంలో త్రిఋషి సరోవరం అని పిలుస్తారు. ఒకప్పుడు అత్రి, పులస్త్య, పులహ మహర్షులు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చారు. వారికి తీవ్రమైన దాహం వేసినప్పుడు తమ తపోబలంతో మానస సరోవరం నుండి నీరు తప్పించి ఈ అద్భుతమైన సరస్సును సృష్టించారని స్థల పురాణం వివరిస్తుంది. గండకీ నది పరిసరాల్లో విస్తరించి ఉన్న సాలగ్రామ క్షేత్రం కూడా పులహ మహర్షితో అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయత, ప్రశాంతత మహర్షుల తపస్సుకు ఎంతో అనుకూలంగా ఉండేవి. పులహ మహర్షి భౌతికంగా మన మధ్య లేకపోయినా నేపాల్లోని గండకీ తీరం నుండి ఉత్తరాఖండ్ లో నైనిటాల్ వరకు ఆయన తపస్సు చేసిన భూములు నేటికి పవిత్రంగానే ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూ పరమాత్మను అన్వేషించడం ఈ మహర్షులు మనకిచ్చిన అసలైన సందేశం. పులహ మహర్షి గురించి సమగ్ర సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ సన్నిహితులతో షేర్ చేయండి. మరియు మరొక గొప్ప విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హో సనాతన ధర్మం.